Luke లూకాసు సువార్త and the chapter 24 24వ అధ్యాయము and verses 48 and 49. 48 మరియు 49 వచనాలు చూద్దాం. And you are my witnesses of these things. ఈ సంగతులకు మీరే సాక్షులు. And behold, I send the promise of my Father ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. upon you. మీ మీదకి పంపుచున్నాను. But tarry you in the city of Jerusalem until you be endued with power from on high. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. You know, friends, చూడండి స్నేహితులారా, priestcraft and professionalism in the pulpit or in religion says this is not for common people. మతంలో ఉండే పూజారులు కానీ వృత్తిపరంగా దేవుని సేవ చేసేవారు కానీ ఈ దేవుని సేవ సామాన్య జనులకు చెందినది కాదు అని వారు చెప్పడం మనం చూడవచ్చు. No, లేదు, this power is not for you. దేవుడిచ్చే శక్తి సామాన్య ప్రజలకు చెందినది కాదు, ఇది మాకే చెందినది అని వారు చెప్తుంటారు. This belongs only to me. ఈ దేవుని సేవ గాని దేవుని శక్తి మాకు మాత్రమే చెందినది. That is priestcraft. సహజంగా పూజారులు స్వామీజీలు దేవునికి సేవ చేస్తామని చెప్పుకునేటువంటి వారు పలికేటువంటి మాటలు అవి. Say, I am the great one. నేనే గొప్ప వ్యక్తిని. You can never have this power. ఈ గొప్ప శక్తి దేవుడిచ్చే శక్తి మీరు కలిగి ఉండలేరు అని చెప్తారు. Stop. మేమే ఉన్నతమైన వ్యక్తులము. That is not so. కానీ అది నిజమైంది కాదు. That is the argument by which priestcraft has kept multitudes in darkness. ఈ రీతిగా మాట్లాడుతూ అనేక మంది పూజారులు స్వామీజీలు ప్రజలను చీకట్లో ఎంతకాలం పెట్టారు. But to whom is Jesus speaking? కానీ ఇక్కడ యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? To very ordinary people. సర్వసాధారణమైన ప్రజలతో యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారు. Some of them were actually fishermen. వారిలో కొద్ది మంది సామాన్యమైన జాలర్లు. However, ఏదేమైనప్పటికీ he said, you are my witness. మీరు నాకు సాక్షులు అని యేసు ప్రభు చెప్తున్నారు. And he said, you shall receive power. మీరు పైనుండి శక్తిని పొందెదరు అని యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. You see, my friend? చూడండి స్నేహితులారా, So, please remember, this is for you. ఈ శక్తి మీకు చెందినదే అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. Sometimes people look at me, look at somebody and say, oh, this person, this great person. కొన్నిసార్లు ప్రజలు నా వైపు చూస్తారు, ఇంకా గొప్ప వ్యక్తుల వైపు చూసి ఓ ఈయన ఎంతో గొప్ప వ్యక్తి అండి అని మాట్లాడుతూ ఉంటారు. That is not right. అలా మాట్లాడడం సరైనది కాదు. God's power is for you. దేవుని శక్తి నీకు అందుబాటులో ఉంది. God's love is directed to you. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. God's truth is sent to you. దేవుడు తన సత్యాన్ని నీ వద్దకు కూడా పంపించాడు. And in a new heart, నూతన హృదయంలో, and in a pure conscience, clean conscience, శుద్ధ హృదయము మరియు మంచి మనసాక్షిలో God gives power. దేవుడు తన శక్తిని ఇస్తాడు. When I started preaching as a very young man, తొలి యవ్వనంలోనే నేను బోధించడం ప్రారంభించినప్పుడు many people would not preach. They did not know what is repentance. పశ్చాత్తాపం అంటే వారికి తెలియదు. అనేక మంది పశ్చాత్తాపం గురించి బోధించలేదు. There was no sorrow, no restitution, no movement of God's Spirit. పాపం విషయమైనటువంటి చింత బాధ ఉండేది కాదు. సరి చేసుకోవడం కానీ దేవుని ఆత్మ కదలిక కానీ ఏమాత్రం ఉండేది కాదు. Only a mental cognition. కేవలం మానసిక సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రమే వారు కలిగి ఉండేవారు. This is a wonderful truth. ఓ వీరు బోధించిన అద్భుతమైన సత్యం అండి. This is true of me. ఇది నా గురించి ఎంతో సత్యమే. I am a sinner. నేను పాపిని. Jesus Christ came into this world to save sinners. యేసు ప్రభు పాపం రక్షించుటకై ఈ లోకానికి వచ్చెను. He is entirely and totally peerless. యేసు ప్రభు పూర్తిగా దేవుడే ఉన్నాడు, పరిశుద్ధుడు. And he is the one who died for my sins. నా పాపల నిమిత్తమై యేసు ప్రభువే మరణించాడు. So I will accept him. కాబట్టి నేను యేసు ప్రభువును అంగీకరిస్తాను. What do you mean accept? Did you accept the sun this morning? దాని అర్థం ఏంటి? ఈ ఉదయం సూర్యుడిని మీరు అంగీకరించారా? When the sun shone or the day dawned. ఉదయించినప్పుడు, సూర్యోదయం వచ్చినప్పుడు, Oh,
We were all feeling pretty warm already. ఉదయం లేచేసరికి ఎంతో వేడిగా మనకు అనిపిస్తుంది. You don't have to accept the sun. మీరు సూర్యుడిని అంగీకరించవలసిన అవసరమే లేదు. And the existence of the sun does not depend on your acceptance. సూర్యుని ఉనికి మీ యొక్క అంగీకారం మీద ఎంత మాత్రం ఆధారపడి లేదు. But కానీ it is a convenient phrase which many people use even today. నేటి కూడా అనేక మంది ఈ పదాన్ని ఎంతో వాడుతూ ఉన్నారు. మేము యేసుప్రభుని అంగీకరించాం. But I don't see it in the scripture. కానీ లేఖనానుసారంగా ఆ మాట సరైనది కాదు. I accept the Lord Jesus. నేను యేసుప్రభుని అంగీకరిస్తున్నాను అనే మాట సరైనది కాదు. What nonsense. ఎంత బుద్ధిహీనమైన మాట. What condescension. What pride. ఎంత గర్వం అది. That is not the place of a sinner. ఒక పాపి ఆ రీతిగా ఎంత మాత్రం పలకడానికి వీల్లేదు. So don't let anybody tell you they accepted the Lord Jesus. వారు యేసుప్రభుని అంగీకరించారండి అనేటువంటి మాటలు ఎంత మాత్రం పలకవద్దు. We all know the difference between light and darkness. వెలుగునకు చీకటికి మధ్య తేడా మనందరికీ తెలుసు. And if we say I accept the light, నేను వెలుగును అంగీకరించాను అని మనం చెప్తే, well, don't you see a lot of sunshine outside? ఇప్పుడు సూర్యరశ్మి బయట మనకెంతో కనబడుతుంది కదా, మీకు కనబడడం లేదా? And that it is sunshine, you don't have to put your personal seal on it. సూర్యరశ్మి ఉందని చెప్పి వ్యక్తిగతంగా మీరు ఎంత మాత్రం మాట్లాడిన అవసరమే లేదు. No, not at all. ఎంత మాత్రం అవసరం లేదు. Repentance is different. పశ్చాత్తాపం పూర్తిగా వ్యత్యాసమైనది. When your heart is broken, మీ హృదయం విరిగిపోయినప్పుడు, when you see that you have sinned against God, దేవునికి విరోధంగా పాపం చేశారని మీరు గుర్తించినప్పుడు, that the great sinless revelation of God, the Lord Jesus, died on the cross for your sin. నీ పాప నిమిత్తమై పాపరహితుడైనటువంటి యేసు ప్రభు సిలువలో మరణించాడని నువ్వు తెలుసుకున్నప్పుడు, Notwithstanding the fact that your heart is harder than the strongest granite, ఎంతో గ్రానైట్ రాయి కంటే నీ హృదయం ఎంతో గట్టిగా ఉందని మీరు గుర్తిస్తారు. you will be a person with a broken spirit. అప్పుడు విరిగి నలిగిన ఆత్మ కలిగిన వ్యక్తిగా మీరు మారతారు. When you look at the cross of Jesus, యేసు ప్రభు యొక్క సిలువను మీరు చూసినప్పుడు, oh, your rocky heart will break. మీ రాతి హృదయము పగిలిపోతుంది. That is the beginning of repentance. ఒక పశ్చాత్తాపం యొక్క ఆరంభం అదే. I need Jesus. నాకు యేసు ప్రభు కావాలి. I need this ఈ Savior. రక్షకుడు నాకు అవసరం. I need this prayaschit ఈ bali. ప్రాయశ్చిత్త బలి నాకు ఎంతో అవసరం. I need this sinless blood which was offered for my cleansing. నా పాపములను కడగడానికి ఈ పాపరహితమైన రక్తం ఎంతో అవసరం. I cannot do without this. ఈ రక్తం లేకుండా నేను జీవించలేను. I must cling to this nail-pierced feet. మేకులు కొట్టబడిన ఈ యొక్క పాదములకు నేను హత్తుకొని జీవిస్తాను. How did I waste all these years in my wanderings and in my wickedness? ఇన్ని సంవత్సరాలు ఈ దుష్టత్వములోను తిరుగుబాటుతనంలోను ఎందుకు నా జీవితాలు వృధా That చేసుకున్నాను? is repentance. అదే నిజమైన పశ్చాత్తాపం. What I have stolen, I will return. నేను దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చివేస్తాను. I will go and ask pardon wherever I should. ఎవరి ఎద్దుకు వెళ్ళి క్షమాపణ అడగాలో వారి ఎద్దుకు వెళ్ళి క్షమాపణ అడుగుతాను. But the end of my own pride has now come. నా గర్వానికి ముగింపు ఇప్పుడే వచ్చింది. That is the cross. అదే సులువు చేసే పని. The end of your pride. మీ గర్వానికి అంతము సులువు దగ్గరే My ఉంటుంది. dear friend. ప్రియ స్నేహితులారా, So then you become a witness. అప్పుడు మీరు ప్రభు కొరకు సాక్షులుగా మారతారు. When the Lord Jesus cleanses you, యేసు ప్రభు మిమ్మల్ని శుద్ధీకరించినప్పుడు you become a witness for it. మీరు ప్రభు కొరకు సాక్షులుగా మారతారు. Now, as you know, మీరు ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు, when we begin to witness about the Lord Jesus, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభించినప్పుడు, there will be many voices raised in hostility and opposition. మీకు విరోధముగా మిమ్మల్ని ఎదిరించేటువంటి అనేకమైన స్వరాలు మీరు వినడం And చూస్తారు. today, ఇప్పుడు in what is called the biggest democracy, ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలో what state have we come to? మనం ఎటువంటి స్థితిలోకి వచ్చాము? Votes for sale. మన ఓట్లను అమ్ముకునేటువంటి స్థితిలోకి వచ్చాము.
You know, I was telling a very big crowd ఒక పెద్ద జనసమూహంతో on Friday evening, శుక్రవారం సాయంత్రం నేను ఈ రీతిగా చెప్తూ ఉండినాను. if you have taken any money by promising your vote, go and return the money. మేము మీకే ఓట్లు వేస్తామని ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకుని ఉంటే వెళ్ళి డబ్బులు ఇచ్చివేయండి అని చెప్పాను. Because the people are all talking. ఎందుకంటే ప్రజలందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. 300 to 500. ఒక ఓటుకి 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఒక ఓటుకి 300 నుంచి 500 రూపాయలు. And then drink. తర్వాత తాగుడు కూడా. And of course the famous saris and dhotis and plastic vessels. తర్వాత ఓటుకి చీరలు, పంచెలు, ఇంకా ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇస్తున్నారని విన్నాను. I do not know what else. ఇంకేమేమి ఇస్తున్నారో నాకైతే తెలియదు. Oh, I wish one of you were an honest investigator who will spread the truth in all the world. ప్రపంచంలో ప్రతి మూలకు వెళ్ళి సత్యాన్ని ప్రశ్నించేవారుగా మీరు మారితే, యథార్థంగా ఉండేవారుగా ఉంటే ఎంతో బాగుంటుంది. And that you will explode the myth of the biggest democracy. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక కట్టు కథ అని మీరు తెలియపరచండి. A great myth. ఇది ఒక పెద్ద కట్టు కథ. And everybody wants to perpetuate this great honor. We are the biggest and of course we think the greatest democracy. ప్రపంచంలోనే భారతదేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము, గొప్ప దేశం అనేటువంటి కట్టుకథలో జీవిస్తున్నారు. Listen friends. వినండి స్నేహితులారా. Cheating people. ప్రజలను మోసం చేయడం. With vain promises. తప్పైనటువంటి వాగ్దానాలు చేయడం ద్వారా. And buying votes. ఓట్లను కొనడం. Is nothing but knavery and wickedness. ఇది కేవలం ఒక దుష్టత్వము, ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. I cannot imagine that there are people who can do it today. నేటికి కూడా ఈ విషయాలు జరుగుతున్నాయని చెప్పి నేను ఎంతో ఊహించలేకపోతున్నాను. We have an election commission. మనకు ఎన్నికల సంఘం ఉన్నది. We have observers. అనేక మంది పరిశీలకులు ఉన్నారు. We have university degrees and honorifics. విశ్వవిద్యాలయం దగ్గర నుంచి పట్టభద్రులు ఉన్నారు. We have great politicians as they think. మేము గొప్ప రాజకీయవేత్తలు అనుకునేవారు అనేక మంది ఉన్నారు. But empty and vain promises. కానీ వారి యొక్క వాగ్దానములన్నీ తప్పుడు వాగ్దానాలే. Listen. వినండి స్నేహితులారా. When you come to the living God, జీవం గల దేవుని వద్దకు మీరు వచ్చినప్పుడు you do not and should not expect empty promises. దేవుడు మనకి తప్పైన వాగ్దానాలు ఇస్తాడని ఎన్నడూ ఎదురు చూడకూడదు. దేవుడు అటువంటి తప్పైన వాగ్దానాలు చేయడు. Elections can be run on empty promises. తప్పైన వాగ్దానాల మీద ఎన్నికలు జరగవచ్చు. Nations can be deluded and deceived. ఎన్నికల ద్వారా ప్రజల్ని ఎంతగానో మోసం చేయవచ్చు. But don't allow your soul to be lost. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను మీరు కోల్పోవద్దు. Don't deceive yourself about the status of your soul. నీ యొక్క ఆత్మ పరిస్థితిని గురించి మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు. Now turn to the 49th verse. 49వ వచనం. Luke last chapter. లోకాసువార్త 24వ అధ్యాయం 49వ వచనం. Behold, I send the promise of my Father upon you. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. But wait until you be endued with power from on high. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. First I told you నేను ముందుగానే చెప్పిన రీతిగా that this is not for some professor or some priest or some great bishop only. ఈ శక్తి అనేటువంటిది ఏదో పూజారులకో పెద్ద పెద్ద బిషప్లకో రెవరెండ్లకో పాస్టర్లకు మాత్రమే కాదు. That it is for the common people. సర్వసాధారణమైన వ్యక్తులకి ఈ శక్తి అందుబాటులో ఉంది. You will receive power. మీరు శక్తిని పొందెదరు. Power to live a holy life. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి అవసరమైన శక్తి మీరు అనుభవిస్తారు. What a great power. ఎంత గొప్ప శక్తి అండి ఇది. You know, friends, వినండి స్నేహితులారా. following this, దీని తర్వాత what did these people do? ఈ ప్రజలు ఏమి చేశారు?
You know that they were despondent, వారెంతో నిరాశ నిస్పృహలో ఉన్నారని మీకు తెలుసు. disappointed, వారెంతో నిరుత్సాహంలో ఉన్నారు, and sorrowful, ఎంతో వేదనలో ఉన్నారు, bereaved కోల్పోయేటువంటి బాధలో ఉన్నారు, ప్రభు దూరంగా ఉన్న బాధలో ఉన్నారు. people. వారెంత బాధలో ఉన్నటువంటి ప్రజలు. But when they met the risen Christ, కానీ పునరుద్ధారటువంటి క్రీస్తు ప్రభుని వారు కలుసుకున్నప్పుడు they were transformed. వారు పూర్తిగా మార్చబడ్డారు. Let us, before we pass on, just see the concluding few verses of this same chapter. అదే అధ్యాయంలో ఉన్నటువంటి మిగిలిన వచనాలు కూడా చూసి ఈ విషయాన్ని ముగిద్దాం. 52 and 53. 52 మరియు 53 వచనాలు కూడా చూద్దాం. They worshipped him వారు ఆయనకు నమస్కారం చేసిరి and returned to Jerusalem with great joy. మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. So that was not the end of the story. కథ దీనితో ముగించబడలేదు. The crucifixion was not the end of the story. క్రీస్తు ప్రభుని సిలువ వేయడం అనేటువంటి కథకు ముగింపు కానే కాదు. They saw their Lord taken up వారి ప్రభు పరలోకానికి తీసుకువెళ్ళడం చూశారు. and he blessed them. వెలుచుండగా ప్రభువును ఆశీర్వదించారు. And now కానీ ఇప్పుడు they could return with joy. మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. My dear friend, వినండి స్నేహితులారా, this is a heritage of God's children. దేవుని బిడ్డలకు దేవుడిచ్చేటువంటి గొప్ప స్వాస్థ్యము, గొప్ప వారసత్వము ఇక్కడ మనం చూడవచ్చు. What? Joy. ఆనందం. Joy in the midst of a sea of turbulence and sorrow. అనేక వేదనల మధ్య పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అనుభవించేటువంటి ఆనందం. Listen. వినండి స్నేహితులారా, All right, sometimes we have heavy burdens. కొన్నిసార్లు ఎంతో భారములు మనకుంటూ ఉంటాయి. And you can see those burdens on your face. ఆ భారాలను మన ముఖంలో కూడా మనం చూడగలం. But కానీ let me tell you, ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలి. that glowing heart, హృదయం మండుతూ ఉంటే, that undying hope, ప్రభు మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, that powerful trust, దేవుని మీద శక్తివంతమైన నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు, it should never leave you, అదెన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టదు. even before the grave, సమాధి ఎదుటి కూడా, even before the worst calamity. ఎంతో దారుణమైనటువంటి విపత్తును మీరు ఎదుర్కొన్నా సరే, My Lord knoweth, నా ప్రభువుకి ఈ విషయం తెలుసు, my Lord reigneth, నా ప్రభు సమస్తమును పరిపాలించుతున్నాడు, my Lord has a solution. నా ప్రభు నాకు ఈ సమస్యకు పరిష్కారం తెలుసు. See, I am getting a number of letters from the television viewers. టీవీ ప్రేక్షకులు ఎదురు నుండి నాకు అనేక రకమైన ఉత్తరం వస్తూ ఉంటాయి. Now I regard you as members of the family. టీవీ వీక్షకులందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. Now, whoever you may be, the poorest people in the world, మీరెవరైనా సరే, లోకంలోనే ఎంతో అత్యంత పేదలైన, it hurts me to see you suffering. మీరు అంతగా బాధపడడం నన్ను ఎంతగానో బాధిస్తుంది. God has got the oil of gladness for your sorrow and sighing. మీ యొక్క నిట్టూర్పులకు, మీ యొక్క నిందలకు ప్రభు యొద్ద ఆనంద తైలం ఉన్నది. And you must learn to go to Jesus. యేసు ప్రభు యొద్దకు వెళ్ళడం మీరు నేర్చుకోవాలి. See, friends, వినండి స్నేహితులారా, when we see that there is a better way, ఎంతో శ్రేష్టమైనటువంటి మార్గం ఉన్నదని మనం తెలుసుకుంటే, a higher way, ఉన్నతమైనటువంటి మార్గం ఉందని తెలుసుకుంటే, we must desire it. మనం దాని కొరకు ఆశపడాలి. We are too slow to learn. మనం నేర్చుకోవడానికి ఎంతో మందముగా, నిదానముగా ఉన్నాం. I don't understand what education is doing to India. భారతదేశానికి చదువు, విద్య ఏమి చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. What is education doing? విద్య మీకేం చేస్తుంది? Votes for sale. ఓట్లు అమ్ముకోమని చదువు మీకు నేర్పిస్తుందా? My dear friends, వినండి స్నేహితులారా, the Bible tells us బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, that he will baptize with fire. ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇచ్చును. I don't see this. దీన్ని నేను చూడడం లేదు. I see a lot of noise in many parts of the world. ప్రపంచంలో అనేక భాగాల్లో అనేక రకములైన ధ్వనులు వింటూ ఉన్నాను. And that is called worship. దానిని వారు ఆరాధన అని చెప్తూ ఉన్నారు. And in that worship, ఆ ఆరాధనలో
I see that people who speak lies, అబద్ధములు మాట్లాడేవారు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. people who have divorced their wives, run away with other women, భార్యలకు విడాకులు ఇచ్చి వేరొక స్త్రీలతో వెళ్ళిన వారు సైతం ప్రభుని ఆరాధిస్తున్నారని చెప్తూ ఉన్నారు. they're pretty happy there. వారు ప్రభుని ఆరాధిస్తే ఎంత సంతోషంగా ఉంటున్నారు. I can't understand that. దీన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. You know, the Bible tells me బైబిల్ గ్రంథం నాకేం చెప్తుందో మీకు తెలుసా? that when some of these strangers come into our meetings, పరాయి వారు, అన్యులైన వారు మన కూటములకు వచ్చినప్పుడు, let us turn to the 14th chapter, మొదటి కొరింథీ 14వ అధ్యాయం చూద్దాం. 24th verse. 24వ వచనం. But if all prophesy, and there come one who believeth not, అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చిన ఎడ్ల, and one unlearned, లోపలికి వచ్చిన ఎడ్ల he is convinced of all, he is judged of all, అందరి బోధ వలన తాను పాపిని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. and thus are the secrets of his heart made manifest. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. So falling down on his face, he will worship God. అందువలన అతడు సాగిలపడి దేవునికి నమస్కారం And he చేయను. will report that God is in you of a truth. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురము చేయను. So even if a stranger comes in, ఒక పరాయి వ్యక్తి మన కూటముల దగ్గరికి వచ్చినా సరే, what should happen? అప్పుడు అతనికి ఏమి జరగాలి? His heart should be open. తన హృదయం తెరవబడాలి. That's the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ అది. And next step, తర్వాత అడిగి ఏమిటి? there is a cleansing power, a burning of the Holy Spirit. పరిశుద్ధాత్మ శుద్ధీకరణ చేయే శక్తి, కాల్చివేయేటువంటి శక్తి. Now some of you మీలో కొంతమంది may be struggling with your inward nature. మీ అంతరంగ స్వభావంతో ఎంతగానో పోరాడుతూ ఉన్నారేమో. You know, I had a great struggle with my old nature. నా పాత స్వభావంతో నాకు ఒకప్పుడు ఎంతో పోరాటం ఉండేది. But I went to God. కానీ దేవుని ఎదుగు వెళ్ళాను. Lord, I want to be crucified with you. ప్రభువా, నేను మీతో సిలువ వేయగోరుచున్నాను ప్రభువా. I want this wicked nature to be burned. నా దుష్ట స్వభావం, పాత స్వభావం పూర్తిగా కాల్చబడాలి ప్రభువా. I want a new nature. నాకు నూతన స్వభావం కావాలి. Listen, friends. వినండి స్నేహితులారా, When you go to the Lord Jesus, మీరు యేసు ప్రభు ఎదుగు వెళ్ళినట్లయితే you will say, మీరు చెప్తారు, Lord, baptize me with fire. ప్రభువా బాప్తిస్మం నాకు బాప్తిస్మం ఇవ్వము. Some of you have been baptized. మీలో కొంతమంది బాప్తిస్మం తీసుకున్నారు. You said, I have repented, I believed in Jesus. నేను మారుమనసు పొందాను, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచానని మీరు చెప్పారు. Now I belong to Jesus. నేను యేసుకు చెందినవాడను. So కాబట్టి you were baptized. మీకు బాప్తిస్మం ఇవ్వబడింది. Now, కానీ have you been burnt by the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత మీరు కాల్చబడ్డారా? I am so sad at the state of this country. ఈ దేశం యొక్క స్థితిని చూసి నేను ఎంతో విచారపడుతున్నాను. I asked one of our leaders, ఒకానొక నాయకుడిని ఈ రీతిగా నేను అడిగాను, do the politicians come to you? రాజకీయవేత్తలు మీదకు వస్తారా అని అడిగాను. Don't they know that one of the biggest congregations is here? ఈ యొక్క ప్రాంతంలోనే అతిపెద్ద సంఘం మనది కదా, మన యొద్దకు రాజకీయవేత్తలు రారా అని అడిగాను. They say no. వారు అన్నారు, రాజకీయవేత్తలు రారండి అని చెప్పాడు. Maybe the politicians think we will not say, give them our ఈ endorsement. యొక్క నాయకుడికి ఓట్లు వేయండి అని మనం చెప్పము అని వారు తెలుసు కాబట్టి రాజకీయవేత్తలు మన సంఘాలకు రారండి అని వారు Maybe చెప్పారు. they say these are truthful people, they will not endorse us. వీరు నిజాయితీ పరులు కాబట్టి వీళ్ళకి ఓట్లు వేయమని వారు చెప్పరు. They will only say righteous people. నీతిగా ఉండే వారికి ఓట్లు వేయండి అని వారు చెప్తారు కాబట్టి వారు రారండి అని All చెప్పారు. right. సరే, But కానీ the whole country దేశం అంతా కూడా does not see that they need the righteousness of Jesus. యేసు ప్రభు యొక్క నీతి కావాలి అని దేశం వెతకడం లేదు. They will go with any amount of this deceit. మోసం చేయడానికి ఎంత డబ్బైనా వెచ్చించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. What a sad thing. ఎంత విచారకరమైన పరిస్థితి. A national choice దేశమంతా ఒక మోసాన్నే ఎంచుకుంటుంది. of crooked conduct. ఎంతో మోసకరమైన ప్రవర్తన ఎంచుకొని జీవిస్తూ ఉన్నది.
Lord, a national choice ఒక దేశమే వంకర టెంకర్ పద్ధతిని ఎంచుకుంటూ ఉంది. of a perpetuation of evil and oppression. దుష్టమైనటువంటి పద్ధతులను, అణిచివేతను దేశమే ఎంచుకుంటుంది. My dear people, ప్రియ స్నేహితులారా, but the choice before us today is నేడు మన ముందున్నటువంటి ఎంపిక ఏమిటంటే to go to Jesus. యేసు ప్రభు ఎదుగు వెళ్ళడం. Lord, ప్రభువా, my old nature నా పాత స్వభావాన్ని తీసివేయండి. is not helping me. నాకు ఈ పాత స్వభావం ఏమైనా సహాయం చేయడం లేదు. Years are passing. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. I want that fire to burn me. ప్రభువా, అగ్నితో నా పాత స్వభావాన్ని కాల్చివేయండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్దామా? dear Lord, ప్రియ ప్రభువా, I don't want this old wicked nature full of malice and ill will. ఎంతో దుష్టత్వముతోను విరోధ స్వభావంతో ఉన్నటువంటి యొక్క పాత స్వభావం నాకు వద్దు ప్రభువా. My nature which oppresses other castes and says my caste only should go up. నా కులమే పైకి రావాలి, మిగతా కులస్తులు పైకి రాకూడదు అని ఇతరులను అణిచివేసేటువంటి ఈ స్వభావం నాకు వద్దు ప్రభువా. Lord, the lack of love and oneness in my heart, ప్రభువా, నా హృదయంలో ప్రేమ లేని స్థితి, ఏకత్వం లేని స్థితి, burn it, Lord. దీన్ని కాల్చివేయండి ప్రభువా. Burn it, Lord. ప్రభువా, కాల్చివేయండి. Let me not be satisfied with this kind of half religion. ప్రభువా, అరకొర భక్తితో నేను ఎంత మాత్రం తృప్తి చెందకూడదు ప్రభువా. You have promised to fill me with thy power. మీ శక్తితో నింపుతానని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభువా. I want this power ఈ శక్తి నాకు కావాలి ప్రభువా. to call you Father మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి శక్తి కావాలి. and to know that you are on my side. మీరు నా పక్షమున ఉన్నారని నేను దృఢంగా తెలుసుకోవాలి. That your touch will be upon me. మీ తాకుదలను నాకు అనుగ్రహించండి. Oh, Holy ఓ Father, పరిశుద్ధమైన తండ్రి, have mercy upon this nation. దయచేసి దేశమును కనికరించండి. Is this nation going to be obstinate in its choice of darkness? చీకటిని ఎంచుకోవడం ద్వారా ఈ దేశం ఇంకా గుడ్డితనంలో ఉండబోతుందా? Oh, Lord Jesus, ఓ యేసు ప్రభువా, have mercy on this nation. భారతదేశాన్ని మీరు కనికరించండి. Will there be a perpetuation of oppression? ఇంకా అణిచివేత కొనసాగుతూనే ఉండాలా ప్రభువా? Caste-based election, కులం మీద ఆధారపడి ఉండేటువంటి ఎన్నికలు, wealth-based election. డబ్బు మీద ఆధారపడి జరిగించే ఎన్నికలు, Have mercy on the leaders. నాయకుల మీద మీరు కనికరం చూపించండి. Oh, before the judgment comes to them. మీ యొక్క న్యాయ తీర్పు వారి మీదకి రావడానికి ముందే, Oh, Almighty Judge, ఓ సర్వశక్తి మీద న్యాయాధిపతి, have mercy upon them. దయచేసి వారి మీద కనికరం చూపించండి. Turn their hearts to you వారి హృదయాలను మీ వైపు తిప్పండి. and have mercy on this nation. ఈ దేశాన్ని దయచేసి కనికరించండి. We ask in Jesus' almighty name. వీటన్నిటిని యేసు సర్వశక్తివంతమైన పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి.